మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. ఆల్రైట్, వన్ ఛాన్స్. ఇదంతా జరగదు. సరిగమలు కూడా రాని వాళ్ళని నమ్ముకుంటే ఇలానే ఉంటుంది. ఏంటి సరిగమలు రా? ఏయ్, మీదకి రాకు. ఏం తెలుసు నీకు మ్యూజిక్ గురించి? వస్తావేంటి? ఏం తెలుసు నీకు? నీకేం తెలుసు? అభినయ్, ప్లీజ్ లిసన్ టు మీ. Take it easy, man. Get out. అభినయ్, Get out. Back out. just get out. Just get Back out. మిస్సెస్ ఖన్నా, జస్ట్ రిలాక్స్. ఒక్క నిమిషంలో మీ దగ్గర ఉంటాయి. ఎస్, 1 minute. పని చేస్తున్నావా, యాక్ట్ చేస్తున్నావా? ఆ బ్లూది బయటికి తీ ముందు. ఎస్ మిస్సెస్ ఖన్నా, రైట్ రైట్. మీరేం వరీ కావద్దు, ఓకే? ఇప్పుడే పంపిస్తున్నాను. బాయ్. స్టాప్ ఇట్ జేకబ్. ఓ మై గాడ్, నో, మళ్ళీ అవే కలర్స్ తీసుకొచ్చావు. హలో, జస్ట్ 1 minute. పింకీ, పింకీ, పింకీ డార్లింగ్, ఫోన్ నీకేనమ్మా. హలో, ఇట్స్ ఓకే. ఎందుకలా జరిగిందో మీకు అర్థం కాదు. అసలు నేనే మీకు ఫోన్ చేసి చెప్దాం అనుకున్నాను, ఏం పర్వాలేదు అని. థ్యాంక్ యూ. మీకేమైనా హెల్ప్? యాక్చువల్లీ మేమందరూ అభికి హెల్ప్ చేద్దాం అనుకున్నాం. ఎప్పటి నుంచి పాడుతున్నావు? ఐ థింక్ చిన్నప్పటి నుంచి. కష్టమే, అసాధ్యం మాత్రం కాదు. ఏంటది? నేర్చుకుంటావా కర్ణాటిక్ మ్యూజిక్? బట్ నా వల్ల అవుతుందా? ఎప్పుడు మొదలు పెడదాం? ఆలోచిస్తున్నా. ఏమని? అక్కడికి ఎంత త్వరగా రావాలా అని. మళ్ళీ టై పెట్టడం మర్చిపోయావు. ఇప్పుడన్నా తగిలేటు. నెవర్ మైండ్, ఐమ్ గోయింగ్. పింకీ, పింకీ, పింకీ డార్లింగ్, నువ్వు ఇవి అర్జెంటుగా మిస్సెస్ ఖన్నాకి చేయాలి. అవన్నీ తర్వాత సర్దుకోవచ్చు. పింకీ, ఇది అర్జెంట్ అమ్మా. అట్లానే అవన్నీ కన్విన్స్ అయ్యాలి. టర్కీ రెడీ కాలేదని. ఓకే? నేను కొంతకాలం ఈ పనులు ఏవి చేయలేను. వాట్? ఏం మాట్లాడుతున్నావు పింకీ? హే, ఎక్కడికి వెళ్తున్నావు? ఏం జరుగుతోంది ఇక్కడ? నాకేం అర్థం కావట్లేదు. చూడు, నువ్వు లేకుండా ఈ బిజినెస్ చేయడం నా వల్ల కాదు. నీ అవసరం ఉంది. పింకీ, ఎక్కడికి వెళ్తున్నావు? ఆ ఊరికమ్మా. ఎందుకో? ఆంటీ నా కర్ణాటక మ్యూజిక్ నేర్పిస్తాను. ఏ ఆంటీ? స్వర్ణలత ఆంటీ. ఇదంతా అభినయ్ కోసం కదూ? యా. పింకీ, పింకీ, ఇదంతా ఎందుకోసం చేస్తున్నావో తెలుసుకోవచ్చా? అభినయ్ తల్లి చనిపోయింది నాన్న చేసిన యాక్సిడెంట్లో. నేను లైఫ్లో కొంతమందికి హెల్ప్ చేయాలమ్మా. బట్ వాళ్ళందరూ నీకంటే ఎక్కువ కాదు. ప్లీజ్ లెట్ మీ గో. చేయాలనిపిస్తే నువ్వు చేయాల్సింది కూడా చాలా ఉంది. సరే గ మ పద ని సా సా ని ద ప మ గ
श्रीगणनाथ सिन्धुरा वर्ण करुण सागर करिवदन लंबोदर लकुमिकरा अंबासुत अमर विनोद लंबोदर लकुमिकरा పసా సని ద ప మగ రి స రి మగ రి స రి రి మ ద ద ని ద గ ప స సని ద ప మగ రి స రి రి మ మ ద ద ని గ ప ప స స రి రి మ మ గ గ రి రి స స ని ని ద ద ప ప మ గ రి స రి రి మ మ ద ద ని గ ప ప స స రి రి మ మ గ గ రి రి స స ని ని ద ద ప ప మ గ రి రఘువంశ సుధా ముది చంద్ర శ్రీ రఘువంశ సుధా ముది చంద్ర శ్రీ. I love you, Peddamma. Hey, Pinky! Hey! Venaki, Venaki! Venaki! Hey! Bas! Wow, Hi. Pinky! What a change! Surprise! ఎంత మారిపోయావు అచ్చ తెలుగు పాటలా ఉన్నావు. ఇక్కడ మీరేం చేస్తున్నారు? ఓ కాన్సర్ట్ చేస్తున్నాం. రియలీ? పింకీ మామ్, నిన్ను చూసి నేను గుర్తుపట్టలేకపోయాను. కమ్ 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 గివ్ మీ హగ్. ఏ అన్నపూర్ణ, చూసావా జుట్టెట్టుంది, నీ తోకలాగలేదు. కాన్సర్ట్ కి చీర కట్టుకుంటావా? లేదమ్మా, జస్ట్ ట్రై చేస్తున్నాను. ఓ, షాప్ లో బట్టల కన్నా మీ కాన్సర్ట్ కి టికెట్లు ఎక్కువ అమ్మాను. దీస్ ఆర్ సో బ్యూటిఫుల్. ఇవి ఎక్కడివి? పెద్దమ్మ నా కోసం తీసుకొచ్చింది. ఎవరు? మమ్మీ, ఆంటీ నా కర్ణాటక నేర్పుతున్నారే ఆవిడ. ఓ, ఓకే, ఇంకా రిహార్సల్స్ చేయాలి. ఓ ఐఎమ్ సో సారీ. మీకు రిహర్సల్స్ ఉన్నాయి కదా, నేను అలా తిరిగేసి వస్తాను. ఊరిలో షికారు. మమ్మీ, ఈ నప్పారు. నమస్తే. అండ్ ఇదే అన్నపూర్ణ. హలో అన్నపూర్ణ అమ్మ, బాగుందా? అప్పారావు గారు, అమ్మ జాగ్రత్త. నువ్వు ఇక్కడికి రావడం నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. రియలీ థ్యాంక్స్. లవ్ యూ. అమ్మ ఒక్క నిమిషం, నీ హెల్ప్ కావాలి నాకు. మీ ఊళ్ళో వీవర్స్ ఉంటారు కదా, నన్ను తీసుకెళ్తావా? అదే మన స్పాట్. ఓకే. హే, కాలు జారిపోతుంది. ఇట్స్ స్లిప్పింగ్ మ్యాన్. మీ చెయ్యివ్వండి. సారీ, నా చేతులు ఖాళీ లేవు. బాల్స్ ఊరికే అరవకు నువ్వు అలాగా. మేము నడుస్తున్నాగా. మీకంటే అలవాటు.
ఇంకెంత దూరం అప్పారావు నడవలేక కాళ్ళు పడిపోతున్నాయి ఆవ్, మేడం, మేడం. ఆవ్, ఆవ్, ఆవ్. అమ్మగారు ఆ సర్కస్ చెప్పులు మానేయచ్చు కదా నా వల్ల కాదు సాయం లేకుండా అడుగు వేయలేను అప్పారావు ప్లీజ్ యూ హావ్ టు హెల్ప్ మీ అవుట్ మేడం హ్యాండ్స్ నువ్వు అడుగురు వేర్ ఇస్ ద హౌస్ మేడం హౌస్ దిస్సు అన్నపూర్ణ నీ ముందే చెప్పాడుగా మా నాన్న ఆడోళ్ళని పట్నం వాళ్ళని నమ్మకూడదని చెప్పి ఆవిడ రెండూను మా సరస్వతమ్మ మొగుడు పోయి 20 ఏళ్ళైంది పాపం బస్ యాక్సిడెంట్ లో పోయాడు అప్పటి నుంచి ఆవిడే నెట్టుకొస్తుంది ఇదంతా. అన్ని చీరలు నేనే కొంటాను ఫర్ ద ఫుల్ మంత్ ఓకే ఓకేనండి ఓకే ఓకే కాస్త సాయం పడతారా థ్యాంక్ యూ ఇదిగో అప్పారావు మంచి ఆవిడ కొంచెం సాయం చేయవయ్యా ప్లీజ్ అప్పారావు కాస్త కాదు దాకా సాయం మేడం పట్టు మేడం హ్యాండులు నో కొంచెం సాయం చేయవయ్యా ఏం పోతుంది అప్పారావు చేస్తా ఏం వాయిస్తున్నారా? ఏదో మైకేల్ జాక్సన్ మ్యూజిక్ అంటరా. అభి ఏంటి విషయం? ఓ అవకాశం వచ్చింది, మంచి కాన్సర్ట్ చేయబోతున్నా. నాగమ్మ పాయసం తీసుకురా, కానీ మంచి ఇందులో వార్త చిన్న చెప్పాడు ప్రాబ్లం అభి. ఉంది. మరేం పర్లేదు, అన్ని సర్దుకుంటాయి. ఏకాగ్రతతో సాధన చేయి. మీరు మాతో పాడాలి, అది కండిషన్. నీకు తెలుసు అది జరగదని. మీరు పాడకపోతే నా కెరీర్ పాడైపోతుంది. అది మీకు ఇష్టమా? మీరు పాడి తీరాలి, ఆ కండిషన్ మీదే మాకు అవకాశం వచ్చింది. నేను సిటీకి వచ్చి పాడలేను అభి. పాడి తీరాలి. నీకు అర్థం కాదు. అవును, నాకు అర్థం కాదు, కానీ మీరు పాడి తీరాలి. ఎందుకని? అడుగుతోంది నేను కనుక. మీ వైష్ణవి కొడుకుని, మీ కచేరీలో వైలిన్ వాయించేది. ఆ రుణం తీర్చుకునే అవకాశం ఇది. ఆ అవసరం మీకు లేదులేండి. అమ్మ చనిపోయింది, ఇప్పుడు వచ్చి మిమ్మల్ని అడగలేదుగా. కానీ నేనున్నాను, ఆ రుణం తీర్చుకోండి. ఏంటో ఎలా ఉన్నావు? వాడు నన్ను సిటీకి వచ్చి పాడమంటున్నాడు. కచేరీనా? ఇది తప్పకుండా మంచి అవకాశం. పైగా అడుగుతున్న స్వయాన వైష్ణవి కొడుకు. అసలు ఎందుకు వచ్చాడు వాడు ఇక్కడికి? విధి. నేను పాడదామనుకున్నప్పుడు విధి ఏం చేసిందో మనకి తెలుసు. విధి చేసిన తప్పును దిద్దుకుంటుందేమో. మా వాడు నీ దగ్గర సంగీతం నేర్చుకుంటున్నానంట. నాకు ఇష్టం లేదు. అదేం వాడిని ఉద్ధరించదు. వాడిని వదిలేయి. ఆయన అంతేలేండి, పట్టించుకోవద్దు. నేను మీతో పాడుతున్నాను. జాగ్రత్తగా పెట్టండి. Take it easy. Hurry up, man. Hurry up. జాగ్రత్త వెళ్ళిరా ఓకే 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 ఇది మర్చిపోయాను వాళ్ళకి ఇచ్చేస్తే Come on, yeah, we're getting late. It's going to be fantastic. Thank you, Ma. Best of luck, boys. Well. అన్నపూర్ణ, స్వర్ణలతమ్మ ఆ బ్యాండోలతో కలిసి పాడడానికి పట్నం పోతుందని ఊరంతా అనుకుంటున్నారు. ఏం జరుగుతుందో ఆ భగవంతుడికి తెలుసు. నాకు మాత్రం ఒకటి తెలుసు, ఎవరెట్టా ఉన్నా నువ్వు మాత్రం పాలియాలా, నేను అమ్ముకోవాలా. మనకెందుకు చెప్పు?
ఒక్క డ్రెస్ ప్లీజ్ ఇంకొక ప్లీజ్ అగో అది తీసుకెళ్తాను ప్లీజ్ బాయ్. త్వరగా రిపేర్ చేయవా? అలాగేనండి. ఇప్పుడు ఎలాగండి? ఇప్పటికే లేట్ అయింది, మనం బస్సులో వెళ్ళటం మంచిది. హోల్డ్ ఆన్ ప్లీజ్. స్వర్ణ సూట్ కేసు ఉంది. హోల్డ్ ఆన్. పద స్వర్ణ, త్వరగా పద, లేట్ అయిపోతుంది. దా. ఎక్కు బండి ఇంటి దగ్గర పెట్టాయి. హే మ్యాన్ వి ఆన్ హే అభి బ్యాడ్ గైస్ యార్, చెత్తగా వాయిస్తున్నారు. టైట్ గా ఉందమ్మా. రావట్లేదు నాకు. అంతా రెడీ? అబ్సల్యూట్లీ. మేమంతా రెడీ. ఆవిడేది? షీ షుడ్ బి కమింగ్ సూన్. 5 నిమిషాలు ఉంది, తర్వాత మీరే. రిలాక్స్. ఆ రికార్డింగ్ కంపెనీ వాళ్ళని పిలిచారా? యా వచ్చారు, అందరూ శామ్ వచ్చాడా? జస్ట్ గో టేక్ కేర్ ఆఫ్ హిమ్. యా గో. శాస్త్రి గారు, ఆంటీ ఇంకా రాలేదు. ఎప్పుడు బయలుదేరారు? వాట్? శాస్త్రి గారు, వాట్ హ్యాపెండ్? తను రాదు. ఐఎమ్ సారీ. ఆవిడ రారట. కానీ నాకు మాట ఇచ్చారు. ఇప్పుడు ఏం చేద్దాం? ఆవిడతో మాట్లాడచ్చా? తను ఫోన్ దగ్గరికి రాగలదనుకోవడం లేదు నేను. నో, ఐఎమ్ సారీ. ఏం జరిగింది? ఆవిడ రావట్లేదు. వాట్ యు మీన్? ఇంకే నువ్వు పాడకూడదా? నేను కర్ణాటక పాడలేను. ఆ కర్ణాటక ముక్కలు కట్ చేస్తే పోలా? ఎలా కట్ చేస్తారు? ఇది జుగల్బందీ నాయన, జుగల్బందీ. సో వాట్? మేము పాడే బుగల్బందీ. యా, ఈ బుగల్బందీలు బాత్రూమ్ లో పాడుకో. జస్ట్ గివ్ హర్ ఎ ఛాన్స్, ఓకే? ఆ అమ్మాయి గొంతు ఫ్యాంటాస్టిక్ గా ఉంటుంది. కాదనలేదు, మరి నా ప్రెస్టేజ్ ఏంటి? వన్ ఛాన్స్. పింకీ. ఓ గాడ్, నేను ఎక్కడికి వెళ్ళిన ముసలాళ్ళు తగులుతారేంటబ్బా? పింకీ వాళ్ళు పైన ఉన్నారు. పీస్. శాంతించండి. పీస్ పీస్ పీస్. హాయ్ బ్రదర్స్. హే బాలాజీ, మేట్ మున్నా. హాయ్. తను పింకీ. హాయ్. హాయ్ బోల్స్, పింకీ. హే, ఇట్స్ బాల్స్. ఓకే, నాట్ బాల్స్. ఓకే. జస్ట్ కాల్ మీ బాల్స్. ఓకే, బాల్స్. Yeah. That was good. Now, ఇంకోసారి చేద్దాం. Yeah. 1, 2, 3, 4. Darling, don't worry. Trust me. ట్రస్ట్ మీ. నేను ఏమన్నా పిల్లల తల్లిలా కనిపిస్తున్నానా మీకు? నేను కుట్టమంది ఎంగేజ్మెంట్ డ్రెస్. వాట్ ఈస్ దిస్? Please. Please don't worry. నేను రోజులు అడిచాను. ఏంటి ఆడగోల? ఎంగేజ్మెంట్ కి ఎలా వేసుకోను? Please don't have patience. Have patience. What happened? Huh? ఏం జరిగింది? నేను ఎవరు ఏం చెప్పినా విను. ఏం చేస్తావు నాకు తెలియదు. Hey, నేనంతా అదే చేయొచ్చు. Not a problem. బట్టలు కుట్టివ్వాలి. We'll take care of that. నేనేం విన్ను. అదంతా నాకు అనవసరం.
మమ్మీ నేను ఇప్పుడే వస్తాను. డోంట్ వరీ, నేను సరి చేస్తాను. అభినయ్, వాట్స్ ద మ్యాటర్? అలాంటి చోట నేను పని చేయలేను. అలాంటి చోటు అంటే అర్థం? అరే కనీసం రిహార్సల్స్ కూడా సరిగ్గా చేయలేం. ఓ డార్లింగ్, అవసరం ఉంటే పిలుస్తాను, మిస్సెస్ నాయుడు, ఏంటి చెత్తంతా? హలో హలో, ఒక్క నిమిషం. ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? అభి, కొన్ని విషయాల్లో మనం క్లియర్గా ఉంటే బెటర్, ఓకే? మనకి రిహార్సల్స్కి ఒక ప్లేస్ కావాలన్నా అది చూపించాను నేను. మేము నిజాయితీగా బతకడానికి ఆ షాప్ ఒకటే ఆధారం. నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే వెళ్ళిపో. నువ్వేదో సాయం చేస్తావు అనుకున్నా. నువ్వు మ్యూజిక్ గ్రూప్ స్టార్ట్ చేస్తావు అనుకున్నాను. నువ్వు ప్లేస్ గురించి చెప్పలేదు. ఈ పొగరు మొండితనం చూస్తుంటే నాకు ఎంత ఒళ్ళు మండిపోతుందో తెలుసా? ఎలా ఉందంటారు? బాగుంది. Really? Yes. That's fabulous. Thanks so much. Yeah. Yes. Mommy. Bravo, bravo, bravo. ఇంకెక్కడైనా ట్రై చేద్దామా? గైస్ వినండి, మీరు అద్భుతంగా చేశారు. రియలీ. Ma'am. పింకీ బేబీ, నేను చెబుతున్నాను, మీకు చాలా పెద్ద పేరు వస్తుంది. కాకపోతే మరొక్కసారి ట్రై చేయాలంతే. అనుకున్నట్టుగా మీ బ్యాలెన్స్ పేమెంట్ మీ అకౌంట్ సెటిల్ అయిపోయింది, రైట్? మా మ్యూజిక్ ఎలా ఉంది? ఎవరు కంప్లైంట్ చేయలేదే. మీరేమనుకుంటున్నారు? ఆగండి, మీ అభిప్రాయం ఏంటో నాకు తెలియాలి. నిజంగా అభిప్రాయం చెప్పమంటారా? ఇక్కడ కొన్ని వందల్లో వేలల్లో మ్యూజిక్ ట్రూప్స్ ఉన్నాయి. వాళ్ళదే నిజమైన మ్యూజిక్ అంటారు. కాకుండా మీరు అలాంటి వారే. ఎందుకో మరి పిచ్చెక్కినట్టు వైట్స్ లాగాను, పిచ్చెక్కినట్టు బ్లాక్స్ లాగాను యూ హూ అంటారు. హే, నా అభిప్రాయం అది. మా మ్యూజిక్ మీకు నచ్చకపోతే అది మీ కర్మ. మీ మ్యూజిక్ నాకు నచ్చలేదంటే అది మీ కర్మ. అభి సార్, సార్ మాకు అసలు టైం ఇవ్వండి సార్. కావాల్సినంత తీసుకోండి, కానీ నా టైం వేస్ట్ చేయకండి.
డార్లింగ్ ఎక్కడున్నావు? ఏమైందమ్మా? డోంట్ వరీ అబౌట్ ఇట్ డార్లింగ్. కమ్ ఆన్, ఈ మేకప్తో ఇలానే పడుకుంటావా నువ్వు? చెప్పు. ఆగునే తీసేస్తా. ఇలానే ఉంచేస్తే ఇదంతా ముఖమంతా అల్లుకుపోయి చిన్న బూచిలాగా అయిపోతావు. నేను ఆ ఊరెళ్ళానమ్మా. ఏ ఊరది? ఐ హ్యాడ్ టు గో. నీకంత ముఖ్యంగా అనిపించకపోవచ్చు, కానీ మా నాన్న 20 ఏళ్ల క్రితం యాక్సిడెంట్లో చనిపోయింది అక్కడే. దట్స్ నాట్ ట్రూ పింకీ. ఓ గాడ్, నీకెలా చెప్పను? నేను ఎన్నో చేదు జ్ఞాపకాలు మర్చిపోవాలనుకున్నా. I just want to get on with my life. నాన్న నువ్వు ప్రేమించలేదు. నీ సుఖమే నువ్వు చూసుకున్నావు. ఆలోచించి అంటున్నావా అమ్మా? ఇంత అన్ఫేర్గా ఎలా మాట్లాడుతున్నావు? నువ్వు నాతో ఫేర్గా ఉన్నావమ్మా. నాన్నంటే నీకు ఇష్టం లేదు.